విశాఖ నగరంలో గణేష్ మండపాలకు ఆన్లైన్ లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 మండపాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులు అన్ని అనకాపల్లి డీఎస్పీ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని అన్నారు. నియమ నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా చాలా మంది ఆన్లైన్లో ఇప్పుడు పోర్టల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పర్ డేకి ఒక రోజుకి 135 రూపాయలు చొప్పున కట్టాల్సి వస్తుంది. అలాగే కట్టండి. లేదా మీకు అది తెలియకపోయినట్లయితే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీరు చలానా తీసుకొని వచ్చినట్లయితే ఆఫ్లైన్లో కూడా మేము తీసుకొని డిఎస్పీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీకు మైక్ పర్మిషన్లు అన్నీ కూడా డిఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇన్ టైం ఎవరైనా పక్క వారికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఆనందంగా జరుపుకునేటట్టు పక్కవారి ఇబ్బంది లేకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లౌడ్ స్పీకర్లు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్లు తీసుకొచ్చి అందరికీ నాయిస్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదే రకంగా మీరు ఎన్ని రోజులు గణేష్ ఉంచుకుంటారు, ఎన్ని రోజులు ఆ మండపాన్ని మీరు గణేష్ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఏ రోజు విమర్శనం చేస్తారు, అంటే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది కూడా పోలీసులు మాకు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాసెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా పద్ధతిగా లీగల్గా చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.